ఎన్ని రకాల ప్రొనౌన్స్ ఉన్నాయి? 3. షీట్స్, హీ షీట్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అంతేనా? ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఐ, వి. సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ యు. థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్ అండ్ దే. ఇది ప్రొనౌన్స్ చెప్పుకున్నాం. ఈ ప్రొనౌన్స్ ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉంటే ఏ విధంగా మార్పు చేయాలి అన్నది ఇప్పుడు నేర్చుకుందాం. జాగ్రత్తగా ఆలోచిస్తే నీకు ఎటువంటి ప్రొనౌన్ అయినా ఈజీగా మార్చగలవు. ఓకే, ఇక్కడ చూద్దాం. నిన్న నోట్స్ తయారు చేసి మిస్ అయిపోయింది. ఎక్కడ మిస్ అయిపోయింది? ఓకే, సి చూద్దాం. అసలు ప్రొనౌన్స్ ఏంటి? మీకు స్టేట్మెంట్ ఆఫ్ ప్రొనౌన్స్ ఇచ్చాను, గుర్తుందా? స్టేట్మెంట్ ఆఫ్ ప్రొనౌన్స్ సార్. ఇది కనబడుతుందా? కనబడట్లేదా? ఒకసారి ఉండు. కనబడుతుందా? కనబడింది సార్. ఎస్ సార్, తెలిసింది. ఇది తెలుసు కదా నీకు? ఎస్ సార్, ఎస్ సార్. ఇందులో ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఫస్ట్ పర్సన్. ఎస్ సార్. ఇది చూడు, ఈ రెండు ఫస్ట్ పర్సన్. దీనికి సంబంధించి రిమైనింగ్ కేసులు ఇవన్నీ. ఓకే, ఇది సెకండ్ పర్సన్. మిగతా ఏ వరకు కూడా అన్ని థర్డ్ పర్సన్. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రొనౌన్స్ కనుక the first person pronouns of the should be the first person pronouns of the direct speech. The first person pronouns of the direct speech should be changed. The person of the subject of the main class. ఏంటో చూద్దాం.
ఇప్పుడు she said to me, comma, I myself go to and carry my to my house. ఓకే, ఇక్కడ మై లగేజ్ ప్లేస్ లో మైన్ పెడతాను. ఉందా? సెంటెన్స్ చదువు. She said to me, I myself carry mine to my house. ఇక్కడ జాగ్రత్త ఆలకించు. I myself carry mine to my house అని ఉంది. ఏమంటుంది ఆవిడ? నేను నా మట్టికి నేనే నా లగేజ్ ని, అంటే లగేజ్ అని రాయలేదు అంతే, మైన్ అన్నాను, నా దానిని మా ఇంటికి మోసుకుపోతాను అంది. ఇందులో ఎన్ని ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నాయి? ఫస్ట్ ఇది ఒకటి. ఓకే, తర్వాత మై సెల్ఫ్ కూడా ఫస్ట్ పర్సన్ ప్రొనౌనే కదా. చూద్దాం, మై సెల్ఫ్ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ కదా. ఇదిగో మై సెల్ఫ్ ఉందా? మై సెల్ఫ్ ఫస్ట్ పర్సన్. మైన్ కూడా ఫస్ట్ పర్సన్ ప్రొనౌనే కదా. మైన్ అంటే నాది. మై అది కూడా ఫస్ట్ పర్సన్ ప్రొనౌనే. ఒకవేళ ఇన్వర్టెడ్ కామర్స్ లో ఇలాగా ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఉంటే ఐ, తర్వాత మై సెల్ఫ్, తర్వాత మైను, తర్వాత మై, ఇలా ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నాయనుకో. ఎన్ని ఉన్నాయి ఇందులో ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్? 4 ఉన్నాయి. ఈ 4 కూడా ఏం చేయాలంట? జాగ్రత్తగా చూడు. ఈ 4 కూడా ఏం చేయాలి? సబ్జెక్ట్. ఇందులో మెయిన్ క్లాస్ లో సబ్జెక్ట్ ఎవరు? షీ కదా. ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఉంటే దీన్ని సింపుల్ గా ఈజీగా ఉండడానికి దీన్ని మెయిన్ క్లాస్ అంటున్నాం. షీ సెడ్ టు మీ అన్నది మెయిన్ క్లాస్, ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉన్నది డైరెక్ట్ స్పీచ్. ఏం చేయాలట? దీన్ని ఇందులోకి మార్చేయాలట. అలాగే మై సెల్ఫ్ ని కూడా ఇందులోకి మార్చేయాలి. అలాగే మైండ్ కూడా ఇందులోకి మార్చాలి. అలాగే మైండ్ కూడా ఇందులోకి మార్చాలి. అంటే అన్ని కూడా ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ లోకి సబ్జెక్ట్ ఇందులో ఉందో చూసుకుని ఆ సబ్జెక్ట్ లోకి మార్చాలన్నమాట. ఓకే, చూద్దాం. ఇప్పుడు షీకి సబ్జెక్ట్ ప్లేస్ లో షీ వస్తుంది. రాద్దాం, చూద్దాం. షీ సెడ్ టు ఏమవుతుంది అన్నాను? టోల్డ్ అన్నాను. టోల్డ్ మీ కామా దట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఉంది కదా, ఐ ఉంది. ఇలా ఏమైపోద్ది? షీ అయిపోద్ది. ఇప్పుడు షీకి రిఫ్లెక్స్ కేస్ ప్రొనౌన్ ఏంటి? ఇక్కడ ఏముంది? హెర్సెల్ఫ్. హెర్సెల్ఫ్ రాయాలి. ఏం చేయాలి ఇక్కడ? షీ హెర్సెల్ఫ్. షీ హెర్సెల్ఫ్. ఇప్పుడు క్యారీ ప్రెజెంట్ టెన్స్ కదా, దానికి పాస్ట్ టెన్స్ రాయాలి. క్యారీడ్ ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ లోకి మార్చాలి కాబట్టి మార్చేసాం. లేకపోతే మైన్ ఉంది కదా, ఇక్కడ మైన్ ఉంది చూసావా? ఈ మైన్ డబుల్ పాజిటివ్ కేస్ ప్రొనౌన్. దీనికి ఇందులో షీకి డబుల్ పాజిటివ్ కేస్ ప్రొనౌన్ తెలిసి చూద్దాం. ఇగో చూడు, ఇక్కడ ఏముంది? హెర్స్ ఉంది. అసలు మైన్ కరెక్ట్ కదా చూద్దాం. ఇక్కడ మైన్ ఉందా? ఇదిగో మైన్ కి ఐకి మైను, షీకి హెర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని ఏ విధంగా మార్చాలి? ఇప్పుడు హెర్స్ టు, ఇది కూడా ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ కదా మై అంటే. ఇప్పుడు మైకి షీకి పొస్సివ్ కేస్ ప్రొనౌన్ ఏంటి? హెర్. చూద్దామా? ఇదిగో చూడు, పొస్సివ్ కేస్ ప్రొనౌన్. ఇదిగో పొస్సివ్ కేస్ ప్రొనౌన్ చూడు. ఇదిగో పొస్సివ్ కేస్ ప్రొనౌన్. షీకి ఏముంది? ఇక్కడ నుంచి చూడు, సరిపోయిందా? హెర్. అంటే ఇప్పుడు ఏమొస్తుంది అనమాట? ఇక్కడ హెర్ హౌస్ లోకి వచ్చాం.
Yes, sir. అర్థమైందా? ఇప్పుడు ఆన్సర్ ఏంటన్నమాట? అర్థమైంది. షీ టోల్డ్ మీ దట్ షీ హ్యాస్ She క్యారీడ్ carried టు హర్ hers to her house. అని మారుస్తాం. ఇంకే ఎగ్జాంపుల్ చూద్దాం. Yes, sir. రవి సెడ్ టు మీ ఇక్కడ సేమ్ సెంటెన్స్, ఇదే సెంటెన్స్ ని రాద్దాం, అప్పుడు నీకు ఈజీగా అర్థం. ఇప్పుడు రవి సెడ్ టు మీ ఐ మై సెల్ఫ్ క్యారీ మైన్ టు మై హౌస్ ఉంది కదా. Sir. ఇప్పుడు ఐ అంటే ఎవరు ఇందులో? Ravi, sir. రవి. ఇప్పుడు ఎలా వస్తుంది? రవి told me that ఇప్పుడు ఏం రాయాలి ఇక్కడ? హీ కానీ రవి కానీ రైట్. Yes, sir. అస్తమాను రవి ఆల్రెడీ ముందర చెప్పేసాం కదా ఇక్కడ. Yes, sir. చెప్పేసాం కదా, మళ్ళా అస్తమాను రవి ఎందుకు అంటాం? తీసేసి ప్రొనౌన్ రాసుకోవచ్చు కదా, హీ అని. Yes, sir. హీకి పొస్సిక్ డబుల్ పొస్సిక్ రిఫ్లెక్సివ్ కేజ్ ఏంటి? హిమ్సెల్ఫ్. హిమ్సెల్ఫ్ కాదు, హిమ్సెల్ఫ్. Yes, ఓకే, oh, రవి yes. టోల్డ్ మీ దట్ హీ హిమ్సెల్ఫ్ క్యారీడ్ పర్సన్స్ ఏంటి? Carried. ఇప్పుడు హీకి డబుల్ పొస్సివ్ కేస్ ప్రొనౌన్ ఏంటి? హిజ్. His mind. టు హిజ్ హౌస్. రెండు ఒకటే. పొస్సివ్ Yes, కేసు sir. హిజ్జే, డబుల్ పొస్సివ్ కేసు కూడా హిజ్జే. అందుకని Yes, sir. రెండుసార్లు హిజ్ వచ్చింది. అర్థమైందా? Yes, sir. Okay. ఇప్పుడు మళ్ళా చూద్దాం. ఐ సెడ్ టు యూ ఇది చూద్దాం. ఇప్పుడు ఎలా మార్చాలి? ఇక్కడ అయ్యే ఉంది ఫస్ట్ పర్సన్. సబ్జెక్ట్ Yes, పెట్టి sir. మార్చాలంటే ఇక్కడ అయ్యే ఉంది. అంటే ఏమొచ్చేస్తుంది? ఐలాగా వస్తుంది. Yes, sir. I told you. told you that I That myself myself carried carried. mine to my house. ఎందుకంటే అన్ని ఫస్ట్ పర్సనే కదా ఇక్కడ అయ్యి Yes, కదా sir. ఉంది. అందుకని యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది అనమాట. ఇంకో సెంటెన్స్ Yes, sir. చూద్దాం, అప్పుడు నీకు క్లియర్ గా అర్థం అవుతుంది. యూ సెట్ టు మీ ఇన్వర్టెడ్ కమ్స్ లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ పర్సన్ Yes, sir. ప్రొనౌన్స్ ఉంటే సబ్జెక్ట్ ని పెట్టి మార్చాలా. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? Yes, sir. యూ. అందుకని You. ఏమొస్తుంది ఇక్కడ? యూ You said told me that told me. అయ్యల్లా యూ అయిపోతుంది. Yes. యూకి రిఫ్లెక్స్ కేస్ ప్రొనౌన్ ఏంటి? యువర్ సెల్ఫ్. Yourself. యువర్ సెల్ఫ్ క్యారీ పర్సన్స్ Carried. క్యారీడ్. మైండ్ అంటే డబుల్ పొసిటివ్ కేసు. యూకి డబుల్ పొసిటివ్ కేసు ఏంటి? యువర్స్. Yours. ఓకే, టూ. మై ఏమో పొసిటివ్ కేసు. యూకి పొసిటివ్ కేసు ఏంటి? యువర్. Your house. అంటే నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? ఈ స్టేట్మెంట్ ఆఫ్ ప్రొనౌన్స్ బాగా గుర్తుండాలి నీకు. Yes, sir. అర్థమవుతుందా? ఇక్కడ Yes, sir. Yes, sir. ఐ అన్నాను కాబట్టి యూ వాడాను, మై అన్నాను కాబట్టి యువర్ వాడాను, మైన్ అన్నాను కాబట్టి Yes, sir. యువర్స్ వాడాను, మై సెల్ఫ్ అన్నాను కాబట్టి sir. యువర్ సెల్ఫ్ వాడాను. Yes, వీటికి sir. సంబంధించి ఆల్టర్నేటివ్ ప్రొనౌన్స్ ఏమన్నా చూసుకుని అందులోకి మార్చేయడమే. Yes, sir. సింపుల్ ప్రెజెంటెన్స్ అవుతుంది, సింపుల్ పాస్ట్ లాగా మారుతుంది. టుడే దట్ డే గా మారుతుంది, నౌ దెన్ గా మారుతుంది, టుమారో ద ఫాలోయింగ్ డే మారుతుంది, నెక్స్ట్ వీక్ Yes. ద ఫాలోయింగ్ వీక్. ఇవన్నీ మీకు following ఆల్రెడీ week. Yes, sir. కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే ప్రొనౌన్ మార్చడంలో వస్తుంది. ఆ Yes, sir. ప్రొనౌన్ మార్చడంలో కూడా కన్ఫ్యూజ్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను Yes, sir. చెప్పిన ఫస్ట్ రూల్ ఫాలో అవుతాం. ఇదేంటిది? ఫస్ట్ రూల్. ఇప్పుడు చెప్పినవి అని కూడా Yes, sir. ఫస్ట్ రూల్. First rule. అంటే రూల్ 1 అన్నమాట. Yes, sir. రూల్ 1 ఏంటి? రూల్ 1, ఒకవేళ ఇన్వర్టెడ్ కామర్స్ లో ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఉంటే ఆ ప్రొనౌన్స్ ని మెయిన్ క్లాస్ లో, అంటే మెయిన్ క్లాస్ అంటే ఇది మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ sir. లో సబ్జెక్ట్ ఎవరో చూసుకుని ఆ కేసులోకి మార్చాలని ఆ ప్రొనౌన్లోకి. ఒకవేళ ఇక్కడ మై సెల్ఫ్ ఉంటే హెర్ సెల్ఫ్, ఐ ఉంటే షీ, అలాగే మైన్ ఉంటే హెర్స్, మై ఉంటే హర్, అలా మారిపోతాయి అన్నమాట. Yes, sir. ఇది ఫస్ట్ రూల్. మరి సెకండ్ రూల్ ఏంటి చూద్దాం. రూల్ 2. రూల్ 2 ఏంటి? ద సెకండ్ పర్సన్
pronouns of the direct speech should be changed the person of the object of the main class. ఇందాక ఏం చెప్పాను? సబ్జెక్ట్ ఆఫ్ ది మెయిన్ క్లాస్. ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఆబ్జెక్ట్ ఆఫ్ ది మెయిన్ క్లాస్ అని చెప్తున్నాను. అంటే చూద్దాం. ఇక్కడ అన్ని చూసావా? అయ్యి ప్రతి సెంటెన్స్ లో కూడా అయ్యే ఇచ్చాను. ఐ మై సెల్ఫ్ అలా ఇచ్చాను. ఈ గురించి ఇవ్వలేదు, తర్వాత ఇద్దామని. ఇప్పుడు ఈ సెంటెన్స్ రూల్ ఎలాగుంటది? చూద్దాం. She said to me, comma, inverted commas lo, you yourself carry yours to your house అని ఉంది. ఏంది ఇందులో సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఏం చెప్పు? ఇది సెకండ్ పర్సన్ ప్రొనౌనే, అవునా? ఇది కూడా సెకండ్ పర్సన్ ప్రొనౌనే. తర్వాత యువర్స్ కూడా సెకండ్ పర్సన్ ప్రొనౌనే, యువర్ కూడా సెకండ్ పర్సన్ ప్రొనౌన్. ఇలాగుంటే ఏం చెయ్యాలంట? చూడు, నీకు ఒక డయాగ్రామ్ తీసి చూపెడతాను నీకు. ఈ సెకండ్ పర్సన్ ప్రొనౌన్ అంటే ఆబ్జెక్ట్ ని బట్టి మార్చుకో. ఓకే, అదే మరి యువర్ సెల్ఫ్ కూడా సెకండ్ పర్సన్ ప్రొనౌనే కదా? యువర్ సెల్ఫ్ చూద్దాం, అది కూడా చూద్దాం. ఇది అదే. తర్వాత ఏముంది? యువర్స్ ఉంది, అవునా? ఇది డబుల్ పొజిషన్ ప్రొనౌన్, ఇది కూడా ఆబ్జెక్ట్ ని పెట్టే మార్చుకో. ఓకే, ఇది ఆబ్జెక్ట్ ఫస్ట్, ఇది ఆబ్జెక్టే. ఓకే, తర్వాత ఇంకేముంది? ఒక్క నిమిషం. ఇది 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 యువర్స్. తర్వాత యువర్ కూడా ఉంది కదా? ఇది కూడా ఇందులోకి మారుతుంది. అంటే ఇందులోకి ఎన్ని ఏమవుతున్నాయి? యూ కూడా మీ కింద అయిపోతాయి ఫస్ట్ పర్సన్, యువర్ సెల్ఫ్ కూడా ఫస్ట్ పర్సన్ కింద మీ కింద అయిపోతాయి. అలాగే యువర్స్ కూడా ఫస్ట్ పర్సన్ ఆబ్జెక్ట్ రూపంలోకి వెళ్ళిపోతుంది, యువర్ కూడా ఆబ్జెక్ట్ రూపంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఈ సెంటెన్స్ చూద్దాం. షీ టోల్డ్ మీ దట్. ఇక్కడ యూ ఉంది కదా, యూ ఇది సబ్జెక్ట్ కాబట్టి మీకు సబ్జెక్ట్ కేసు ప్రొనౌన్ ఏంటి? మై. మై ఏటమ్మా సబ్జెక్ట్? ఇదిగో ఐ ఉంది కదా ఇక్కడ కదా? ఇది సబ్జెక్ట్ కేసు. సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది, కానీ మై ఎలాగ వస్తుంది? వస్తు కేసు కాదు కదా, ఇది సబ్జెక్ట్ కేసు. అందుకని ఇక్కడ ఏం చేస్తాం? ఐ వాడతాం. ఇప్పుడు యువర్ సెల్ఫ్ ఉంది, ఓకే, ఐకి రిఫ్లెక్స్ కేసు ప్రొనౌన్ ఏంటి? మై సెల్ఫ్. మై సెల్ఫ్. క్యారీకి పాస్ట్ ఏంటి? క్యారీ. ఇక్కడ యువర్స్ ఉంది కదా, ఇది డబుల్ పాజిటివ్ కేసు ప్రొనౌన్. మరి ఐకి డబుల్ పాజిటివ్ కేసు ప్రొనౌన్ ఏంటి? ఇదిగో డబుల్ పాజిటివ్ కేసు ప్రొనౌన్. ఇది మైన్. ఆ స్టేట్మెంట్ రావాలి బాగానే. ఓకే, మైన్ టు. ఇక్కడ యువర్ ఫస్ట్ కేసు ప్రొనౌన్, ఐకి ఫస్ట్ కేసు ప్రొనౌన్ ఇది ఇది మై. ఇక్కడ ఎవరు ఉందా? ఎవరికి ఎవరు వచ్చింది కాబట్టి ఇది మై వాడాం అనమాట. ఓకే,
ఇప్పుడు ఏం రాయాలి ఇక్కడ? టు మై house అని రాయాలి. She told me that I myself carried mine to my house అని రాస్తాం. అర్థమవుతుందా? ఇలాగా సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉంటే ఆబ్జెక్ట్ ని బట్టి, ఇన్వర్టెడ్ కామర్స్ లో సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉంటే ఆబ్జెక్ట్ ని బట్టి మార్చండి. ఇన్వర్టెడ్ కామర్స్ లో ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఉంటే సబ్జెక్ట్ ని బట్టి మార్చండి. ఏది ఫస్ట్ పర్సన్ ఏది సెకండ్ పర్సన్ అన్నది మీకు తెలియాలంటే ఈ స్టేట్మెంట్ బాగా రావాలి. మీకు ఫస్ట్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఐ ఫస్ట్ పర్సన్స్ అండి, అలాగే సెకండ్ పర్సన్, ఈ షీ థర్డ్ పర్సన్ చెప్పాను. ఓకే, ఇది సెకండ్ రూల్. మరి థర్డ్ రూల్ ఏంటండి? ఇది సెకండ్ రూల్ కదా. థర్డ్ రూల్ ఏంటి మరి? రూల్ 3. ఒకవేళ ఇన్వర్టెడ్ కామర్స్ లో థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ ఏముంటాయి అబ్బాయి మనకి? he, she, it. The third person pronouns of the direct speech should not be changed. They should be written as it is in indirect speech. ఏంటంట? ఒకవేళ థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నాయనుకో, హీ, హిజ్, హిమ్, హిజ్, హిమ్సెల్ఫ్, అలాగే షీ, హర్, హర్, హర్స్, హర్సెల్ఫ్, ఇట్, ఇట్స్, ఇట్సెల్ఫ్, దే, దెమ్, దేర్, దేర్స్, దెమ్సెల్ఫ్ ఉన్నాయనుకో ఇన్వర్టెడ్ కామర్స్ లో, అవి మారవండి. అది యాజ్ టీచ్ కదా రాసేస్తాం. అర్థమవుతుందా? చూద్దాం. యూ, ఐ సెడ్ టు యూ, షీ herself carries her to her house. ఇక్కడ ఏమన్నాను? ఐ సెడ్ టు యూ, నేను నీతో అన్నాను. ఏమని? షీ హెర్సెల్ఫ్ క్యారీస్ హెర్స్ టు హెర్ హౌస్. ఆమె మట్టికి ఆమెది తన ఇంటికి మోసుకుపోతుంది అని అర్థం దానికి. ఇక్కడ ఏ పర్సన్స్ ఉన్నాయి? హెర్సెల్ఫ్, హెర్స్, థర్డ్ పర్సన్ కదా. అవి మారవంట, యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేస్తాయంట. టెన్స్ మాత్రం మారుతుంది. చూద్దాం. షీ, ఐ టోల్డ్ యూ దట్ షీ హెర్సెల్ఫ్ carried అని పాస్టెన్స్ లోకి వెళ్తుంది. carried hers to her house. చూసావా? యాజ్ తీసుకొస్తాయా? అలాగే ఇంకోటి చూద్దాం. ఈ ప్లేస్ లో హీ పెడదాం. హీకి పొసిటివ్ కేసు, డబుల్ పాజిటివ్ కేసు ఒకటే, ఇజే. అర్థమైందా? అందుకని రెండు ఒకలాగా వస్తాయి. ఐ సెడ్ టు యూ హీ హిమ్సెల్ఫ్ క్యారీస్ హిస్ టు హిస్ హౌస్. ఇప్పుడు ఇది ఎలా మారుస్తావు? I told you that he himself carried his to his house. మారలేదు. ప్రొనౌన్స్ అయినా మారియా? యాజ్ ఇట్ ఈస్ వస్తాయి. అవునా? ఇంకో సెంటెన్స్ చూడండి. yes sir. I said to you, it itself carries its to its house. It అంటే ఏ డాగ్ పిల్ల అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎలా వస్తుంది? I told you that it itself carried its to its house. అంటే మారిందా? ప్రొనౌన్స్ మారలేదు. పట్టుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఐ ఉయ్యి, సెకండ్ పర్సన్ యూఏ, మిగతా ఏంటి యాజ్ టీజ్ గా వచ్చేస్తాయి. ఇంకోటి ఉండిపోయింది కదా, థర్డ్ పర్సన్ ఫ్లోరల్ ఉండిపోయింది కదా.
I said to you, comma, inverted commas లో they themselves carry theirs to their house. ఓకే, ఇక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా మారుస్తావు? I told you that they themselves carried theirs to their okay, to theirs house. carried theirs to their house. మారిందా? మారలేదు. అంటే షీ చెప్పాను మారలేదు, ఈ చెప్పాను మారలేదు, ఇటు చెప్పాను మారలేదు, దే చెప్పాను మారలేదు. కాబట్టి టెన్స్ అయితే మారుతుంది. క్యారీ అలా క్యారీడ్ లోకి వెళ్ళిపోయింది, క్యారీస్ అలా క్యారీడ్ లోకి. టెన్స్ అయితే మారుస్తాం, ప్రొనౌన్స్ మార్చాం. మారే ప్రొనౌన్స్ ఏంటి? ఐ, మీ, మై, మై సెల్ఫ్ మారుతుంది, సబ్జెక్ట్ ని బట్టి మారుస్తాం. అలాగే వి, అస్, ఆర్, అర్జన్, అది కూడా సబ్జెక్ట్ ని బట్టి మారుస్తాం. ఈ రెండు కూడా ఫస్ట్ పర్సన్స్. సెకండ్ పర్సన్ ఏంటి? యు, యువర్స్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్. ఇది సెకండ్ పర్సన్. దీన్ని ఆబ్జెక్ట్ ని బట్టి మారుస్తాం. థర్డ్ పర్సన్ మారం. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన సెంటెన్స్ లో ఈ రూల్ వర్తించిందో లేదో ఒకసారి చూసుకో. అర్థమవుతుందా? ఈ రూల్ వర్తిస్తుంది, ప్రతి దానికి కూడా ఈ రూల్ వర్తిస్తుంది అనమాట. ఓకే, ఒకసారి నేను ఈ నోట్స్ అంతా పంపిస్తాను, నోట్ బుక్ లోకి ఎక్కించుకో. ఓకేనా? ఓకే సార్. ఓకే, నేను సెంటెన్సెస్ పంపిస్తాను, ముందర ఈ నోట్స్ ఎక్కించుకో ఒకసారి. ఈ రూల్స్ నిన్న సెంటెన్సెస్ ఒకసారి చూసిన తర్వాత అప్పుడు థర్డ్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? This I'm stopping. I shall meet you at any time. Okay.